పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మనతో ఉన్నారు. మహేష్ గౌడ్ గారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మీరు చూసుంటారు. తెలంగాణలో దిష్టి తగలడం వల్లనే కోనసీమ కొబ్బరి చెట్లు కూడా మొండంగా మారినాయండి. పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఇంకా సినిమా యాక్టర్ లాగా ఆ రకమైన మాట్లాడు సబబు కాదు. వెనక్కి తీసుకోవాలి మాటలు. తెలంగాణ అనేది తరతరాలుగా ఉన్నటువంటి ఆకాంక్ష సోనియా గాంధీ గారు నెరవేర్చినారు. కోనసీమ పచ్చదనంగా ఉంటే సంతోషం మాకు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలని, రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు భౌగోళికంగా విడిపోయిన మానసికంగా కలిసే ఉండాలని, ఇరువైపున్న తెలుగువారు కలిసి సుఖ సంతోషం ముందుకోవాలని కోరుకునేవారు తెలంగాణ వారు. ఒకప్పుడు తెలంగాణ అంటే ఇష్టమన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? తెలంగాణ వల్ల దృష్టి పడడం వల్ల దిష్టి తగిలిందని. తెలంగాణ దృష్టి పడ్డదని, దిష్టి తగిలిందని మాట్లాడు చాలా తప్పు. కోనసీమ ఎప్పటికి కూడా పచ్చగనుండి కోరుకునే వ్యక్తులం మేము. ఆయన మంత్రి ఏ రాజకీయం కోసం మాట్లాడో తెలియదు. మాట్లాడు తక్షణం వెనక్కి తీసుకోవాలి. అంటే మీ మంత్రి చెప్పారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే సినిమాలని కూడా ఆడనీయమని చెప్పారు, రిలీజ్ కూడా కాదని చెప్పారు. అంటే ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమని చెప్పాలనుకుంటారా? తెలంగాణ సెంటిమెంట్ని ఇబ్బంది పెట్టినట్టు. పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన చిచ్చుపెట్టాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇది చెప్తున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.